వాట్ ఎ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అసలు. ఎస్ఆర్హెచ్ యొక్క ఐపీఎల్ ఫ్రాంచైజ్ హిస్టరీలో ఫ్యూచర్‌తో కూడా కలుపుకొని చెప్తున్నా. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ యొక్క పెర్ఫార్మన్స్‌ని ఎవ్వరు కూడా మర్చిపోలేరు. ఐపీఎల్‌లో ఉన్న ఏ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కూడా ఎప్పటికీ మర్చిపోలేడు. అంటే పెద్ద పెద్ద రికార్డ్స్ ఉన్నాయి వీళ్ళకి. హైయెస్ట్ స్కోరర్స్ వీళ్ళే ఎస్ఆర్హెచ్. కానీ ఈ చేజింగ్ టైమ్‌లో అభిషేక్ శర్మ చూపించినటువంటి దూకుడు గాని, అల్టిమేట్‌గా అతను ఇచ్చిన ఆ బూస్టప్ గాని ఒక వైల్డ్ ఫైర్ అనిపించింది. సింపుల్ గా చెప్పాలంటే ఒక వైల్డ్ ఫైర్ లాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అభిషేక్ శర్మ. అట్లాగే అతనికి తోడుగా హెడ్ కూడా ట్రావిస్ హెడ్ కూడా బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్. అసలు అది ఎట్లా వీళ్ళిద్దరిని ఎట్లా కట్టడి చేయాలో అర్థం కాక తల పట్టుకున్నారు మొత్తం. శ్రేయాస్ అయ్యర్ గాని, స్టోయినిస్ గాని, చహేల్ గాని ఎవరి వల్ల కావట్లా. జాన్సన్ బౌలింగ్ వేసాడు. ఎవరు వేస్తున్నా ఎవరి వికెట్లు పడేటువంటి పరిస్థితి కనిపించట్లా. పిచ్చ కొట్టుడు అసలు పిచ్చ కొట్టుడు అంటే ఏంటి అని చూపించారు అసలు. పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడే 6 ఓవర్స్ లోనే అంటే పవర్ ప్లే లోనే 80 రన్స్ కొట్టేస్తే ఓవర్ నైన్ ఏంటి పవర్ ప్లే లోనే 80 రన్స్ కొట్టేశారు ఉప్పల్ స్టేడియంలో, అది కూడా అని మతిపోతే సరే వికెట్లు పడుతున్నాయి 200కు ఆగుతారేమో అనుకుంటే లాస్ట్ కి స్టోయినిస్ వచ్చి హ్యాట్రిక్ సిక్సర్స్ కొట్టేసి 240 దాటించేస్తే స్కోరు. ఇదెక్కడ తలకాయ నొప్పిరా బాబు అని అందరూ తలకాయలు పట్టినటువంటి టైంలో ఇది ఒక బ్యాటింగ్ పిచ్చు, ఇది ఉప్పల్ గ్రౌండ్, ఇక్కడ మేమే రారాజులమి అని ప్రూవ్ చేసుకుంది ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఒకసారి. ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ తన యొక్క బ్యాటింగ్ తో చీల్చి చెండాడడం అంటే ఏంటి అనేది క్లియర్ కట్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. చీల్చి చెండాడడం అంటే ఏంటి, వైల్డ్ ఫైర్ అంటే ఏంటి అనే హెడ్డింగ్ అని పెట్టి దాని కింద కొట్టుడు అసలు. బ్యాక్గ్రౌండ్ షాట్స్, బ్యాక్ సైడ్ కి కొట్టినటువంటి షాట్లు మీకు గుర్తుంటే బాల్ వేసే బౌలర్ కూడా ఎటువైపుకి వేయాలి, వికెట్ల మీదకి వేస్తే వెనక్కి కొడుతున్నాడు. ఫ్రంట్ అంటే లెంత్ బాల్ వేస్తే వెనక్కి కొడుతున్నాడు, స్లాట్ వేస్తే ఇక చెప్పక్కల్లా ఫ్రంట్ కొడుతున్నాడు, ఆఫ్ సైడ్ కొడుతున్నాడు. ఎక్కడ బౌలింగ్ వేయాలరా ఈడికి అనేది అర్థం కాకుండా అసలు ఒక వీరోచితమైనటువంటి పోరాటం. నేనైతే ఐపీఎల్ హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెస్ట్ నాక్ కింద మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత సెంచరీ కొట్టిన తర్వాత తను బయటికి తీసినటువంటి కాగితం ఏంటి మీకు గతంలో గుర్తుంటే, ఏ వివ్ నౌ టాక్ అని రమ్దన్ అని ఒక అతను వెస్టిండీస్ బ్యాట్స్మెన్ సంబంధించినటువంటి ఒక ఇలా చూపించినటువంటి థింగ్ ఉంటది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇతను చూపించింది ఏంటంటే ఎప్పటి నుంచి మరి దాచుకున్నాడో తన దగ్గర తన హెల్మెట్ లోనో దాచుకుని పెట్టుకున్నాడు. దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అనేసి రాసుకుని పెట్టుకున్నాడు కాగితం మీద. దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని రాసుకుని దాన్ని చక్కగా పెట్టుకుని దాన్ని గెలవగానే సెంచరీ కొట్టగానే వెంటనే చాలా సంతోషంతో తీసి చూపించాడు. చాలా సంతోషం అనిపించింది. శ్రేయాస్ అయ్యర్ అవతల టీం కెప్టెన్, పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గతంలో కేకేఆర్ కెప్టెన్ కప్ కూడా కొట్టాడు లాస్ట్ టైం. తను మ్యాచ్ ఏమైపోతుంది, సెంచరీ కొట్టేసాడు ఈడు, మనం ఓడిపోతున్నాం ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ కాగితం నేను రాసాడు ఇటు చూద్దాం ఉండని మిగతా వాళ్ళకి కూడా లేదంత ఉత్సాహం. అసలు ఆ పక్కనే ఉన్న క్లాస్ కూడా లేదంత ఉత్సాహం. వెళ్ళి ఆ కాగితం ఏంటో తీసి చూస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. నాకు బలం వచ్చింది అది చూసినప్పుడు. అభిషేక్ శర్మ, వీఆర్ ఆల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా సంతోషం అనిపించింది. కావ్య మారన్ని వాళ్ళ అభిషేక్ శర్మ మదర్ ఫాదర్ కూడా హగ్ చేసుకున్నారు ఈ సెంచరీ తర్వాత. అది చూడడానికి చాలా ముచ్చటగా చాలా సంతోషంగా అనిపించింది అతను సెంచరీ తర్వాత జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా.